నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో ప్రత్యేకించి సార్. సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, కొంతమంది సడన్గా క్రోర్స్ ఆఫ్ బిజినెస్ని లేదంటే ల్యాక్స్లో మనీని వెంటనే నష్టపోతూ ఉంటారు. దాని నుంచి క్విక్లీ బయటపడాలంటే అసలు ఏం చేయాలి, అండ్ మనీ అట్రాక్షన్ విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు దీనికి? శివ ఓం. ఇక్కడ ఆకస్మిక ధన నష్టం, సడన్గా హ్యూజ్ అమౌంట్ ఎప్పుడైతే నష్టపోతారో చాలామంది అవి తట్టుకోలేని వాళ్ళు సూసైడ్ థాట్స్ కూడా చేస్తారు. ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఇంతకుముందు కూడా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను నేను, శనగల వ్యాపారి కథ. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనము మనీ రూల్స్లో ఒక పాయింట్ చెప్పాము ఎప్పటికైనా కూడా. ఏంటి పాయింట్ అంటే, ఎర్నింగ్లో ఎప్పుడు కూడా మన ఫ్యూచర్లో ఎమర్జెన్సీ ఫండింగ్ కింద కంపల్సరీ 20% తీసి పెట్టాలి. ఎటువంటి ఎమర్జెన్సీ ఫండింగ్ అని అంటే, మనిషి పూర్తిగా నేల మీద పడ్డా మళ్ళీ తిరిగి లేయగలగాలి అంటే మినిమం క్వాలిటీ ఆఫ్ అమౌంట్ ఉండాలి. అవును, అది ఎగ్జిస్టెన్స్కి. తర్వాత కూర్చొని చేయడం, తర్వాత బిజినెస్ ఏంటి చేయాలి, ఎలా చేయాలి అనేది తర్వాత, ఎగ్జిస్టెన్స్ అవ్వాలి కదా ఫస్ట్. అవును. కాబట్టి ఆ రకంగా అన్నట్టు. సో ఇప్పుడు ఆకస్మిక ధన నష్టం వచ్చిన వాళ్లకు ఎటువంటి మనీ అట్రాక్షన్, ఆ మనీ మెడిటేషన్ టెక్నిక్స్ వాళ్ళకు ఎంత సడన్గా వాళ్ళు లాస్ అవుతారో అంత సడన్గా మళ్ళీ పికప్ కావడానికి, మళ్ళీ అదే బిజినెస్లో గ్రో అవ్వడానికి చెప్తాను టెక్నిక్స్. సో ఇది ఏంటనంటే ఈ ప్రకృతి, ఈ యూనివర్స్తో లింకప్ అయి ఉన్న టెక్నిక్ అన్నట్టు. ఓకే. మన బాడీ యాక్చువల్గా పంచభూతాలతో తయారు చేయబడింది. భూమి, నీరు, ఆకాశము, తర్వాత అగ్ని, తర్వాత వాయువు. ఇవన్నీ బేసిక్ నీడ్స్ అన్నట్టు కంపల్సరీగా. కాబట్టి అలాగే ఈ యూనివర్స్లో ఉన్న ఈ పంచభూలతో మనం లింకప్ అయిపోయి వాటి నుంచి ఐశ్వర్యాన్ని పొందే టెక్నికే ఈ ఆకస్మిక ధన వృద్ధి టెక్నిక్ అన్నట్టు, షార్ట్ టర్మ్ అన్నట్టు. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ మీకు ఒక కండిషన్ చెప్తాను. ఎప్పుడైనా మీరు ఈ మనీ టెక్నిక్స్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు పాజిబిలిటీ ఉన్నంత వరకు ఒక్కరే చేయండి, డిస్టర్బెన్స్ ఉండకూడదు. మెడిటేషన్ అంటేనే ఏంటి, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎస్పెషల్లీ ద మోస్ట్ ఎనిమీ సెల్ ఫోన్. ఎప్పుడు రింగ్ అవుతుందో, ఎప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందో తెలియదు. కాబట్టి దాన్ని వీలైతే స్విచ్ ఆఫ్ చేసేయండి, నథింగ్ హ్యాపెన్స్. మీరు కండిషన్ ఏంటి, అప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు ఒక్కరే ఉన్నప్పుడు. డిస్టర్బెన్స్ ఉండదు, పిల్లలు, తర్వాత ఫ్యామిలీ వాళ్ళందరూ కాకుండా. ఒకవేళ మీకు టెర్రస్ పైన ఒక రూమ్ సపరేట్గా ఉందంటే అందులో చేయండి, లేదా ఒక రూమ్ లాక్ చేసుకొని అందులో మాత్రమే మీరు చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ ఎర్లీ మార్నింగ్ పూట చేయడం మంచిది. ఆ టైంలో మీకు నేచర్ కూడా థీటా డెల్టా వేవ్స్తో ఉంటుంది కాబట్టి బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. రైట్. సో వాట్ టు డూ అనేది మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఈ పంచభూతాలు వాటికి సంబంధించిన కలర్స్ను మనము ప్రేరకంగా తీసుకొని వాటి నుంచి ఆకర్షించి వాటితో ధనవృద్ధి చెందడం అనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు. ఫస్ట్ ఒక సర్కిల్ గీసుకోవాలి, ఒక చాక్ పీస్ కానీ, లేకపోతే ఒక చాక్ పీస్తో మీరు ఒక సర్కిల్, రౌండ్ సర్కిల్ ఒకటి గీసి పెట్టాలి. ఆ సర్కిల్లో ఫస్ట్ టాప్లో పైన, అన్నిటికంటే పైన మీకు ఎదురుగా ఉండే దానిలలో వైట్ క్యాండిల్ పెట్టాలి. ఈ వైట్ క్యాండిల్ అనేది ప్యూరిటీకి, తర్వాత స్పిరిచువాలిటీకి అర్థం. రైట్. అని అంటే ఇది దైవత్వానికి ప్రతీక అన్నట్లు వైట్ క్యాండిల్ అనేది. రైట్. దీని తర్వాత మిగతా 4 క్యాండిల్స్ ఉంటాయి. ఈ 4 క్యాండిల్స్లో రెడ్ వచ్చేసి అగ్నికి ప్రతీక. సరే, కాబట్టి ఇట్స్ ఫర్ ఫైర్. ఈ 4 క్యాండిల్స్ మీరు ఈ సర్కిల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ వైట్ మాత్రం టాప్లో ఉండాలి. ఇది ఒక్కటి కండిషన్. రైట్. రెడ్ ఫర్ ఫైర్. తర్వాత బ్లూ ఫర్ వాటర్. కాబట్టి నీటి యొక్క కలర్గా మనము బ్లూ క్యాండిల్ని ఒకటి పెట్టుకోవాలి. ఎల్లో ఫర్ ఎయిర్. కాబట్టి ఎల్లో కలరు గాలికి ప్రతీకగా, ఎయిర్ యొక్క పంచభూతాలకు సాక్షిగా ఇది పెట్టుకోవాలి. గ్రీన్ కలర్ అనేది ఎర్త్, భూమి యొక్క సాక్షి అన్నట్టు. మనం 5 కలర్స్, ఈ 5 కలర్స్ పంచభూతాలకు సాక్షిగా మనం పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ వైట్ క్యాండిల్ పెడతాము, ఆ సర్కిల్లో మిగతా క్యాండిల్స్ అన్నీ పెడతాం. ఆ సర్కిల్ మధ్యలో
సర్కిల్ మధ్యలో ఏదైతే ఉంటుందో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే పెన్ లేదా పర్స్ లేదా కర్చీప్స్ లేదా మీరు బిజినెస్ దగ్గర ఏదైతే వాడతారో అటువంటి వస్తువులు, ప్లస్ వీలైతే బొటన వేలు కంటే చిన్నగా ఉండేటువంటిది ఒకటి వెండిది గణేష్ ఐడాల్, లార్డ్ గణేష్ది ఐడాల్ అన్నట్టు, అంటే ఒక వెండి విగ్రహం చిన్నది, అది ఆ మధ్యలో పెట్టేసేయాలి. సో రౌండ్ సర్కిల్ గీశారు, పైన వైట్ క్యాండిల్ పెట్టారు, చుట్టూతా 4 అదర్ క్యాండిల్స్ పెట్టారు. అందులో బ్లూ కలర్ ఉంది వాటర్కి, ఎల్లో కలర్ ఉంది ఎయిర్కి, గ్రీన్ కలర్ ఉంది భూమికి, తర్వాత ఇంకోటి రెడ్ కలర్ ఉంది అగ్నికి. కాబట్టి వీటన్నిటికీ ప్రతీకగా అవి పెట్టారు. వీటన్నిటిని వెలిగించాలి. ఎప్పుడైతే లైట్స్ వెలుగుతుంటాయో ఆ వెలిగేటప్పుడు మీరు మీ యొక్క మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు మీ మధ్యలో పర్స్ ఉండాలి. ఆ పర్స్లో మళ్ళీ 108 రూపీస్ అమౌంట్ ఉండాలి. రైట్, పర్స్ ఉండాలి, పర్స్లో 108 రూపీస్ అమౌంట్ ఉండాలి. మీరు ఎప్పుడూ క్యారీ చేయడానికి వీలుపడే ఒక గణేష్ ఐడాల్, ఒక పెన్ ఉండాలి. ఇవన్నీ పెట్టేసి మీ మనీ, అఫర్మేషన్, మెడిటేషన్, విజువలైజేషన్ అన్నీ కలిపి ఒకటే చెప్పేస్తాను, అది మీరు ఫాలో అవ్వాలి. అక్కడ కళ్ళు మూసుకుని మీరు ప్రే చేయాల్సింది ఏంటంటే, ఓ పంచభూతాలారా, నాకు మునుపటి కంటే 10 రెట్లు ధనం లభించుగాక అని చెప్పేసి ఇదే 108 టైమ్స్ మీరు చెప్పుకుంటూ ఉండండి. పాజిబిలిటీ ఉన్నంత వరకు కళ్ళు మూసుకొని చెప్పుకోండి. లైట్స్, ఆ క్యాండిల్ లైట్స్ ఆరిపోయే ముందే మీ మెడిటేషన్ 108 అయిపోవాలి. లైట్స్ ఆరిపోకూడదు. ఓకే, లైట్స్ ఆరిపోకముందే చెప్పేసేయాలి. ఇది చెప్పేసిన తర్వాత మీకు మీరుగా మీరు లైట్స్ ఆఫ్ చేయొద్దండి. అవే ఆరిపోతే అవే ఆరిపోనివ్వండి. ఫ్యాన్ పెట్టొద్దు, ఫ్యాన్ పెడితే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. కాబట్టి మీ కన్వీనియన్స్ చూసుకోవద్దండి. ఆ రకంగా మీరు చెప్పుకోవచ్చు. అది 108 టైమ్స్ చెప్పుకున్నాక ఇంకొకటి 11 టైమ్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది. మినిమం డైలీ చేసే అఫర్మేషన్లో ఇది ఒకటి యాడ్ చేసుకోవాలన్నట్టు. ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ, ఐఎమ్ అబండెంట్. ఈ మూడు కంపల్సరీ చెప్పాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపదను కలిగి ఉన్నాను, నా దగ్గర ఐశ్వర్యం కలిగి ఉంది. ఈ 3 చెప్పాలి. ఇంగ్లీష్లో వీలైతే ఇంగ్లీష్లో చెప్పొచ్చు, ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులోనే చెప్పొచ్చు. ఆరోగ్యంగా ఉన్నాను, సంపదను కలిగి ఉన్నాను, నేను ఐశ్వర్యవంతుణ్ణి అవ్వబోతున్నాను. ఈ 3 చెప్పేస్తే సరిపోతుంది. కాబట్టి మీకు ఏదైతే ఆకస్మికంగా ధన నష్టం అనేది జరిగిందో ఈ టెక్నిక్ని మినిమం 11 టైమ్స్ చేయండి. మ్యాక్సిమం చేస్తే 11 టైమ్స్ చేసి చేయలేకపోతే ఆపేసేయండి, లేదా చేస్తే 108 టైమ్స్ చేయండి. అండ్ సీ ద రిజల్ట్స్. మీరు కింద కామెంట్ బాక్స్లో మీ రిజల్ట్స్ తెలియజేయగలరు. ఓకే, ఇందులో ఎటువంటి సైన్స్ ఉంటుంది సార్? అంటే పంచభూతానికి సంబంధించి డెఫినెట్గా ఎటువంటి సైన్స్ ఉంటుంది అని అడుగుతున్నారు కదా మీరు. ఎటువంటి సైన్స్ అని అంటే, ఫస్ట్ మనిషి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు బర్త్ తీసుకున్న తర్వాత మనలో కూడా ఎయిర్ ఉంటుంది, తర్వాత ఫైర్ ఉంటుంది, లోపల జఠరాగ్ని అంటాం కదా. అంటే మన ఫుడ్ డైజెస్ట్ కావాలంటే అగ్ని, జఠరాగ్ని కావాలి. మనం తీసుకున్న ఎయిర్ మనలో కావాలనంటే వాయువులో అగ్ని కావాలి. ఆ రకంగా ఎయిర్ ఉండాలి, అగ్ని ఉండాలి, తర్వాత భూమి ఉండాలి, నీరు ఉండాలి. బేసిక్గా 63% ఆఫ్ అవర్ బాడీ కంటైన్స్ వాటర్. ప్లస్ మీకు తెలుసో తెలీదో, మన బాడీలో ఉండే స్కిన్లో కార్బన్ ఉంటుంది. ఎర్త్ కూడా కార్బనే, చెట్టు కార్బనే, బొగ్గు కార్బనే, డైమండ్ కూడా కార్బనే. దాంట్లో ఉండే కార్బన్ అంటే అటామిక్ నెంబర్ 6. అది కార్బన్కు 3 బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్ యొక్క వేరియేషన్ బట్టి 6 బాండ్స్ వస్తే డైమండ్ అవుతుంది, సింగిల్ బాండ్ వస్తే బొగ్గు పండ్ల మధ్యలో పెట్టి పరపర నమిలేయచ్చు. అదే పండ్ల మధ్యలో పెడితే పళ్ళు ఇరిగిపోతాయి కానీ వజ్రం పోదు. ఎందుకనంటే 2 కార్బనే మళ్ళా, కానీ బాండింగ్ 6 బాండింగ్ ఉంటుంది. దట్ ఈజ్ మెడిటేషన్. చూడండి, 2 కార్బన్తో తయారు చేయబడినవే. ఒకదాన్ని కాలితైనా తొక్కితే పౌడర్ అయిపోతుంది. రెండోది ప్రపంచంలోనే అత్యధిక దృఢత్వమైనది, దాంతో ఏమీ చేయలేం. దాంతోనే ఇంకా దేన్నైనా కోయచ్చు అంతటి. కాబట్టి సో మనీ మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఇందాకన్నా అఫర్మేషన్ ఇవన్నీ లింకప్ చేసుకోవాలి. ప్రతి క్యాండిల్లో మనం యూనివర్స్కు లింకప్ అవుతాం. ఇప్పుడు మన తల్లిదండ్రులకు మనం దూరంగా వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఎలా కాంటాక్ట్ చేస్తాము? ఫోన్ చేసి మన తల్లిదండ్రులకు కాంటాక్ట్ చేస్తాం. అలాగే మనకు ఈ జన్మనిచ్చిన ఈ యూనివర్స్, ఈ ఎర్త్తో మనం కాంటాక్ట్ అయ్యేదానికి ఇదొక బెస్ట్ మెథడ్ అన్నట్టు. కాబట్టి మనం ఏదైతే పోగొట్టుకుంటున్నామో, మన తల్లి ఏదైనా పిల్లవాడు ఆకలి ఏడుస్తే తల్లి ఏం చేస్తుంది? వెంటనే తీసుకుని పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఇజంట్ ఇట్? అలాగే ఈ నేచర్ మనల్ని దగ్గరికి తీసుకొని, నేచర్కు మనం బిడ్డలాగా ఉంటాం కాబట్టి మనకున్న కష్టాలను తీర్చి మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తాం.
ఇలాగా కనెక్ట్ అవ్వాలి. అండ్ బిలీవ్ ఇట్, మీరు చేసే ప్రతిదీ ముందు నమ్మండి. నమ్మి చేస్తే అది ఎంత గొప్పగా తయారవుతుందో మీరే ఊహించుకోలేరు. నమ్మకపోతే మీకు రిజల్ట్ రాదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కంపల్సరీగా ఉండాలి. అంతే కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో మొక్కుతున్నాం చేస్తున్నాం అని అనగలదు. దేవుడి మీద నమ్మకంతో చేస్తే అప్పుడు యూ విల్ గెట్ అబండెంట్ రిజల్ట్, అంటే అనంతమైన రిజల్ట్స్ మీకు వస్తుంది. ఈ వీడియోకి సపరేట్గా ఏమైనా అఫర్మేషన్ ఏమైనా ఉంటుందండి? డెఫినెట్గా ఇక్కడ ఎవరైతే ఈ ఆకస్మిక ధన నష్టాన్ని చవి చూసింటారో వాళ్ళ ఫ్యామిలీ అంతా డిప్రెషన్ ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్లకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా లేడీస్ ఉన్నా సరే వాళ్ళకు సపరేట్గా లేడీ డాక్టర్స్, లేడీ ఎంటర్ప్రినర్స్ ట్రైనింగ్ సపరేట్ ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. దాంతో వాళ్ళు మీకు ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్, తర్వాత ఎక్స్ట్రా ఇన్కమ్ ఇవన్నీ మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు చేదోడు వాదోడుగా వాళ్లకు మనోధైర్యంగా నిలబడగలుగుతారు. ఓకే, ఎవరైనా ఏదైనా లాస్ అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సు మీరు వస్తే దాంట్లో జాయిన్ చేయడము, ప్లస్ మీకు ఈ చాలామంది మనీ మెడిటేషన్ మేము చేయలేకపోతున్నాము, లేదా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మధ్యలో కొంత ప్రాబ్లం వస్తున్నాయి అనే వాళ్లకు మనము ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాము, ఆన్లైన్గా సపోర్ట్ కూడా చేస్తాము, ఆన్లైన్ ద్వారా మనీ మెడిటేషన్ కూడా నేర్పిస్తాము. ఓహ్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు అని అడుగుతున్నారు, ఎప్పుడుండే అవకాశం? ఎవ్రీ వీక్ బ్యాచెస్ రన్ అవుతున్నాయండి. కింద కనపడే స్క్రీనింగ్ మీద ఉన్న నంబర్కు మీరు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. దేని మీద క్లాసెస్ ఎక్కువగా ఉంటాయండి? మనీ, అఫర్మేషన్స్, విజువలైజేషన్ అండ్ అట్రాక్షన్, వీటి మీద. ప్లస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద BMET. ఒక మనిషిని యంత్రంగా తయారు చేసి మనం పంపిస్తే అది కనీసం 2-3 years రన్ అవుతే దాని యొక్క బై ప్రోడక్ట్ వచ్చేసి మనీ అయి ఉండాలి. ఆ రకంగా వాళ్ళు ఏ ఫీల్డ్లో తర్ఫీదు పొందితే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యి వాళ్ళు మనీ ఇన్కమ్ చేయగలుగుతారో అనేది ఇక్కడ కొన్ని టెస్ట్ల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఒకరు బాగా ఈత కొట్టగలిగితే ఇంకొకరు బాగా లాంగ్ జంప్ చేయగలుగుతారు, ఇంకొకరు రన్నింగ్ చేయగలుగుతారు. అందరికీ ఒకటే ట్రైనింగ్ అనేది సెట్ అవ్వదు. కాబట్టి వాళ్ళల్లో ఉండే నిగూఢమైన టాలెంట్ను బయటకు తీసి దానికి సంబంధించిన వర్క్స్, దానికి సంబంధించిన మెడిటేషను, అఫర్మేషను అనేటివి ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీ యొక్క లైఫ్లో సక్సెస్ సాధించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు కనుక మనీ మెడిటేషన్, అఫర్మేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ దాంతోపాటు చాలామందికి మనీ అట్రాక్షన్ వాటికి సంబంధించినటువంటి విషయాల్లో అవగాహన కోసం మీరు ఖచ్చితంగా సలహాలు, సంప్రదింపుల కోసం కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి. అండ్ డివోర్స్డ్ పీపుల్ ఉంటారు, సింగిల్ లైఫ్ లీడ్ చేయడం కష్టమైపోతుంది, బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవాలనుకుంటారు, అండ్ ఆకస్మిక ధన నష్టం జరిగితే దాని నుంచి బయటపడడానికి అసలు ఏం చేయాలి, అండ్ వీటితో పాటు కార్పొరేట్ మెంటర్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకున్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ BMET కోర్సుకి సంబంధించినటువంటి విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్నా, దీంతోపాటు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.